హలో అండి. సరదాగా ఒక రెసిపీ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ గోధుమ పిండి, అలానే హాఫ్ కప్ వరిపిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆ పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని కూడా దోస బ్యాటర్ లాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్‌ని పక్కన పెట్టేసుకుని వేరే ఒక బౌల్‌లో 4 ఎగ్స్ తీసుకోవాలి. ఈ రెసిపీలో ఎగ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మాకైతే అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తారు. నేనైతే వాటిని ఇలా యూస్ చేస్తాను. వీటిని కూడా బాగా కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్ పొటాటోస్‌కి పీల్ ఆఫ్ చేసేసి వీటిని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నాకు ఈ రెసిపీ ఒక అక్క అయితే చెప్పింది. తను ట్రై చేసిందంట. తను వెయిట్ గెయిన్ కూడా అయ్యిందంట. ఒకసారి ట్రై చేయమని చెప్పింది. నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా బాగా నచ్చింది. ఇలా పీసెస్‌గా కట్ చేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత లాస్ట్‌లో పొటాటోస్ కూడా వేసుకోవాలి. పొటాటోస్ ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే సన్నగా స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొటాటోస్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. లేదంటే గిన్నెకి కింద పొటాటోస్ అనేవి స్టిక్ అయిపోతాయి. తొందరగా కర్రీ అనేది మాడిపోతుంది. అందులోనే కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా కారం, ఇంకా గరం మసాలా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. మీకు స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా పొటాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందు కలిపిన వీట్ ఫ్లోర్ తీసుకుని అందులో ఈ ఎగ్ మిక్స్చర్‌ని కూడా కలిపేసుకోవాలి. ముందే పిండిలో కలిపేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే అలా వేసామంటే ఎగ్ అనేది కలవడానికి చాలా టైం పడుతుంది. సరిగ్గా కలవదు. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఇలా వేసుకోవాలి. తరువాత ముందుగా చేసిన పొటాటో కర్రీ అయితే ఉంది కదా! దాన్ని కూడా తీసుకుని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వేసి మిక్స్ చేయాలి. ఈ అట్టు తింటుంటే పొటాటో టేస్ట్ అనేది సెపరేట్‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆనియన్, టమాటో అన్నది అందులో బాగా మిక్స్ అయిపోయింది. పొటాటో అలా పంటికి తగులుతుంటే చాలా బావుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఈ పిండిని సన్నగా దోసల్లాగా వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎగ్ వేసాం కదా! కొంచెం ఫ్లఫీగా వస్తుంది. పైన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అట్టుకి సెకండ్ సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా ఫైనల్‌గా ఈ అట్టుని ఒక ప్లేట్‌లోకి తీసుకుని దానితో కొద్దిగా టమాటో సాస్ తీసుకుని ఈ అట్టుని కొద్దిగా ఈ టమాటో సాస్‌లో డిప్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పైసీగా మధ్య మధ్యలో ఆ పొటాటో పీసెస్ కూడా పంటికి తగులుతుంటే సెపరేట్ టేస్ట్ అయితే ఉంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటి తినేసరికే కడుపు నిండిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.